ఓవైపు కన్న కొడుకు, మరోవైపు కన్న కూతురు. రెండు కళ్ళల్లో ఏది కావాలో తేల్చుకోవాలంటే ఏం చెబుతాం? సరిగ్గా ప్రస్తుతం విజయమ్మది కూడా ఇదే పరిస్థితి. అటు కన్న కొడుకుని కాదనుకోలేరు, ఇటు కన్న కూతురును వదిలిపెట్టలేరు. ఏ తల్లికి రాకూడని పరిస్థితి ఇది. వైఎస్ హఠాత్తుగా మరణించినా ఆమె తన కుమారుడు జగన్ను చూసి ధైర్యంగా ఉన్నారు. జగన్ జైలు పాలైనప్పుడు కూడా గుండె నిబ్బరాన్ని చేసుకుని షర్మిలతో కలిసి ప్రచారం చేశారు. ఇక 2019లో జగన్ సీఎం అయినప్పుడు ఆయన చూసి గర్వపడ్డారు. అయితే ఈ ఎన్నికల్లో అన్నా చెల్లెళ్ల మధ్య వైరంతో కుంగిపోయారు. సీఎంగా జగన్ వైభోగం చూసినటువంటి విజయమ్మ ఇప్పుడు దారుణ పరాజయం పాలైన కొడుకుని చూసి బోరుమన్నారు. ఇన్నాళ్లు తన గుండె లోతుల్లోనే దాచుకున్న ఆవేదనని వైఎస్ జయంతి సాక్షిగా కన్నీటి రూపంలో జాలువార్చారు. మరి విజయమ్మ ఆవేదన తీరేదిలా? ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఆమె భర్త సీఎం, ఆ తర్వాత విభజిత ఆంధ్రప్రదేశ్కు ఆమె తనయుడు సీఎం. ఈ రెండు సీన్స్ని ఎక్స్పీరియన్స్ చేసిన మహిళ విజయమ్మ. వసుదైక కుటుంబంగా వెలుగొందిన ఆ ఫ్యామిలీకి వైఎస్ఆర్ మరణం తీరని శోకాన్ని మిగిల్చింది. ఆ తర్వాత జగన్ పార్టీ పెట్టడం, జైలుకు వెళ్లడం, షర్మిల పాదయాత్ర, 2019లో అధికారంలోకి రావడం శరవేగంగా జరిగిపోయాయి. అయితే 2019 నుంచి ఆ ఫ్యామిలీకి బ్యాడ్ టైం మొదలైంది. మొదట ఫ్యామిలీలో చీలిక, ఆ తరువాత జగన్ షర్మిల మధ్య విభేదాలు విజయమ్మను కలవరానికి గురిచేశాయి. ఇక ఎన్నికలు వచ్చేసరికి షర్మిల జగన్నే టార్గెట్ చేసుకుని ప్రచారం నిర్వహించారు. దీంతో కళ్ల ముందే అన్నా చెల్లెళ్ల మధ్య వైరాన్ని చూసి ఆ కన్నతల్లి గుండె తట్టుకోలేకపోయింది. ఎవరికి మద్దతు ఇవ్వాలో, ఎవరిని దూరం పెట్టాలో తెలియని సందిగ్ధ పరిస్థితుల్లో ఆమె ఎన్నికలకు ముందే విదేశాలకు వెళ్లిపోయారు. గత ఎన్నికల్లో షర్మిల జగన్కు వ్యతిరేకంగా ప్రచారం చేయడం, మరోవైపు జగన్ కూడా కూటమి వేవ్లో దారుణంగా ఓడిపోవడం విజయమ్మని కలిచివేశాయి. ఎంత కాదనుకున్నా కన్న కొడుకు కాబట్టి ఏ తల్లికైనా కన్నపేగు చివుక్కుమంటుంది. కొడుకుని ఎప్పుడూ ఉన్నత స్థితిలోనే చూడాలని ఏ తల్లైనా అనుకుంటుంది. అందుకు విజయమ్మ కూడా అతీతురాలు కాదు. అందుకే వైఎస్ జయంతి సాక్షిగా ఆమె జగన్ను పట్టుకుని వలవలా ఏడ్చేశారు. కుమారుడిని చూసి కన్నీరు కార్చేశారు. ఇది నటన కాదు, ఏదో మీడియా ముందు సింపతి కోసం జాలువారిన కన్నీరు కానే కాదు. ఆమె అంతరంగ మదనం నుంచి ఉవ్వెత్తున ఎగిసిపడిన ఆవేదన. ఏ తల్లికైనా బిడ్డలు బాగుండాలనే ఉంటుంది. కూటికి లేని కుటుంబంలో కూడా పిల్లలు కలిసి ఉండాలనే ఏ తల్లైనా కోరుకుంటుంది. కానీ కోట్లకు పడగలెత్తిన వైఎస్ కుటుంబంలో పిల్లలు చెల్లాచెదురవడం, తల్లికి గర్భశోకం మిగిల్చడం, తల్లి ముందే రాజకీయ దుమారాలకు, విమర్శలకు తెరతీయడం వంటివి విజయమ్మను కలిచివేస్తున్నాయి. పైకి ఎంత గంభీరంగా ఉన్నప్పటికీ విజయమ్మ ఆత్మ ఎంత ఆవేదన చెందుతుందో వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధి సాక్షిగా ఆమె పెట్టుకున్న కన్నీటిని ప్రత్యక్షంగా చూసిన వారికి తెలుస్తుంది. వైఎస్ జయంతిని పురస్కరించుకుని కడపలోని ఇడుపులపాయ ఎస్టేట్లో ఉన్న వైఎస్ సమాధి దగ్గర మాజీ సీఎం జగన్ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాతృమూర్తి విజయమ్మ కూడా పాల్గొన్నారు. తొలుత ప్రార్థనలు చేశారు. అనంతరం కొద్దిసేపు మౌనం పాటించారు. ఆ తర్వాత కుమారుడు జగన్ను పక్కకు తీసుకుని ఆలింగనం చేసుకున్న విజయమ్మ అప్పటి వరకు ఓర్పు వహించిన తన బాధను దాచుకోలేకపోయారు. కన్నీటి రూపంలో తన ఆవేదనను బయటకు కక్కేశారు, వలవలా ఏడ్చేశారు. ఈ దృశ్యం ఇతర పార్టీల కార్యకర్తలను సైతం ఆవేదనలో ముంచేసింది. ఇన్నాళ్లు పైకి చెప్పలేక తనలో తానే పడ్డ అంతరంగ వేదనను జగన్ని చూసిన తర్వాత బయట పెట్టేశారు. కళ్ళెదుట కన్న కొడుకు కనపడగానే కన్నీటి పర్యంతం అయిపోయారు. మరోవైపు కుమారుడు అధికారం కోల్పోయాడన్న ఆవేదనతో విజయమ్మ బాధపడ్డారా? ఏ తల్లైనా కొడుకు ఓటమిని కోరుకోదు కదా? లేక అన్నా చెల్లెళ్ల మధ్య జరుగుతున్న రాజకీయ సమరాన్ని చూడలేక ఆవేదన చెందుతున్నారా? ఏ తల్లైనా కన్నబిడ్డలు కలిసిమెలిసి ఉండాలనే కోరుకుంటుంది కదా. అందుకే ఈ రెండు కూడా విజయమ్మ ఆవేదనకు కారణాలు కావచ్చు. ఈ వయసులో ప్రశాంతత లేని కుటుంబం కూడా ఆమెను మరింత ఆవేదనకు గురి చేస్తోందన్నది వాస్తవం. కడుపును పుట్టిన ఇద్దరు పిల్లలు రాజకీయ కీచులాటల్లో తారాస్థాయికి చేరుకోవడం, మొండిగా ముందుకు సాగుతూ ఉండడం వంటివి విజయమ్మను తీవ్రస్థాయిలో రోదనకు గురి చేశాయన్నది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అందుకే ఎన్నికలకు ముందు ఆమె అమెరికాకు వెళ్లిపోయారు. తిరిగి వచ్చేసరికి కుమారుడు చిత్తుగా ఓడిపోయారు. కుమార్తె కూడా అనుకున్నది సాధించలేకపోయారు. మరి ఈ తగువు ఎందుకు? ఎవరి కోసం? ఇదే ఇప్పుడు విజయమ్మ ఆవేదనకు, ఆమె కన్నీటికి కారణమై ఉండొచ్చు. ఏదైనా విజయమ్మ సమస్యకు కాలమే పరిష్కారం చూపాలి.